ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ముఖ్యంగా ఇదొక బేసిక్ వీడియో. మనకి కొన్ని రూల్స్ అయితే గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ రూల్స్లో అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. వాళ్ళు చెప్పిన రూల్స్ ఏంటి, అసలు ఎటువంటి టైప్ ఆఫ్ కండిషన్స్ పెట్టారు, మనం ఎలా చూసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయినంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటో మీకైతే చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ 75% అటెండెన్స్ అయితే తప్పకుండా అయితే ఉండాలి. మీరు బీటెక్ అయినా లేదంటే బీఫార్మసీ స్టూడెంట్ అయినా ఎవరైనా మనకి మన అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో 75% అటెండెన్స్ అయితే కన్ఫామ్గా అయితే ఉండాలి. ఉంటేనే మనకి ఫీజు రింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత పాయింట్, మన ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 లోపు అయితే ఉండాలన్నమాట. బిలో 2,50,000 లోపు అయితే ఉండాలి. ఒకసారి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి మీ ఇన్కమ్ అనే ఆప్షన్లో ఎంత ఉందో స్పెసిఫిక్గా అయితే చూడండి. మనకి 1,00,000 ఉన్న వస్తుంది, 2,00,000 ఉన్న వస్తుంది, 90,000 ఉన్న వస్తుంది. 2,50,000 లోపు అయితే ఉండాలి. ఈ ఒక్క పాయింట్ అయితే చూసుకోండి. ఎందుకంటే ఇది మీ చేతిలో ఉన్న పని, మీ అంతటి మీరు చూసుకోగలుగుతారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడే చూసుకోండి అన్నమాట వీడియో అయిన తర్వాత. ముందుగా మన ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 కన్నా తక్కువ అయితే ఉండాలి. అది దాటితే ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు. సెకండ్ పాయింట్ అయితే మీకైతే చెప్పాను. తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే ఉన్నాయి. మనకి వెట్ ల్యాండ్ 10 ఎకరాల కన్నా తక్కువ, లేదంటే డ్రై ల్యాండ్ 25 ఎకరాల కన్నా తక్కువ. అంటే తడి భూమి మనకి 10 ఎకరాల కన్నా తక్కువ, పొడి భూమి 25 ఎకరాల కన్నా తక్కువ. అది లేదంటే మనకి తడి భూమి ప్లస్ పొడి భూమి 2 కలిపితే 25 ఎకరాల కన్నా తక్కువ అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఫీజు రింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. అండ్ తర్వాత మన ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండకూడదు. మన ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ అయితే అయి ఉండకూడదు. అయి ఉంటే మనకి ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు. దాని తర్వాత మనకి శానిటరీ వర్కర్స్కి అయితే ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదన్నమాట, వాళ్ళకైతే వస్తుంది. అండ్ ఫ్యామిలీలో ఎవరు కూడా 4 వీలర్ అయితే ఉండకూడదు అన్నమాట. మనకి ట్యాక్సీస్, ఆటోస్, ట్రాక్టర్స్ ఇవైతే అబ్జెక్షన్ అయితే లేదు, అవి ఉన్నా ఓకే. మనకి ఫ్యామిలీలో కూడా ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు అయితే అవి అయితే ఉండకూడదు అన్నమాట. మనకి అర్బన్ ఏరియాస్లో ఎలాంటి ఆస్తి మనకి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఎలాంటి ఆస్తి లేకపోవాలి, లేదంటే 1,500 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ రెసిడెంటల్ లేదంటే కమర్షియల్ అయితే అయి ఉండాలన్నమాట. సో మెయిన్గా ఇవే రూల్స్. ఇవన్నీ కరెక్ట్గా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇవంటేనే మనకి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనకి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదన్నమాట. సో మనకి టోటల్ డీటెయిల్స్ అంటూ ఇదే. మనకి ఫ్యామిలీలో ఎవరు కూడా 4 వీలర్స్ అయితే ఉండకూడదు. ట్యాక్సీస్, ఆటోస్, ట్రాక్టర్స్ ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదు. మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ తీసుకున్న వాళ్ళైతే పెన్షనర్స్ అయితే అయి ఉండకూడదు అన్నమాట. అండ్ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారుడు అయితే ఉండకూడదు. మెయిన్గా ఇవే రూల్స్. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట.
మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.